మహ్మద్ అలీ జిన్నా దేశాన్ని ముక్కలు చేసి విధ్వంసం సృష్టించిన ఈ మత ఛాందసవాది 1876లో కరాచీలో జన్మించాడు. తాత ముత్తాతల మూలాలు హిందూ మతానికి చెందినవే. అతని మాతృభాష గుజరాతీ. చివరి వరకు కూడా ఇతనికి ఉర్దూ, అరబిక్ 2 భాషలు రావు. పాకిస్తాన్కి ఉర్దూనే జాతీయ భాషగా ఉండాలని జిన్నా అనౌన్స్ చేసింది కూడా ఇంగ్లీష్లోనే. Let me make it very clear to you, leave no doubt that the state language of Pakistan is going to be Urdu and no other language. ఇంగ్లీష్, గుజరాతీ తప్ప మరో భాష జిన్నాకి తెలీదు. చాలా కాలం వరకు మసీదుకు వెళ్లి నమాజు చేయలేదు. ముస్లింల సంప్రదాయ వస్త్రధారణను జిన్నా ఏనాడు పట్టించుకునేవాడు కాదు. ఇంగ్లీష్ దొరలా తయారయ్యేవాడు. పార్సీ యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. జిన్నా తన జీవిత కాలంలో అస్సలు పాటించని మతాన్నే దేశాన్ని ముక్కలు చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 1906 వరకు బారిస్టర్గా బొంబాయిలో జిన్నా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాడు. 1913లో ముస్లిం లీగ్లో జిన్నా చేరాడు. 1916 నాటికి జిన్నా పాపులర్ లీడర్ అయ్యాడు. 1915లో గాంధీ భారత్కు వచ్చారు. కాంగ్రెస్లో గాంధీ చాలా వేగంగా పాపులర్ అయ్యారు. గాంధీ పాపులారిటీ, అతని సిద్ధాంతాలు జిన్నాకు నచ్చలేదు. కొద్ది కాలంలోనే జిన్నా గాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. గాంధీ వర్గం, జిన్నా వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. 1920లో జిన్నా కాంగ్రెస్ ని వదిలేశాడు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయాడు. మొదటి నుంచి హిందూ నాయకుల ఆధిపత్యం జిన్నాకి నచ్చేది కాదు. తాను కూడా గాంధీలా దేశాన్ని శాసించాలని అనుకున్నాడు. అది భారత్లో సాధ్యం కాదు గనుక పాకిస్తాన్ అనే నినాదం అందుకున్నాడు. ఆ లక్ష్యంతోనే 1934లో మత ఛాందసవాదిగా, దేశాన్ని ముక్కలు చేసే విధ్వంసకారుడిగా జిన్నా లండన్ నుంచి భారత్లో అడుగుపెట్టాడు. అప్పటి వరకు ఏనాడూ పట్టించుకొని మతాన్ని, వేషాన్ని మొదలుపెట్టాడు.